మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతయింది. షార్ట్ సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో 10 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఘటన జరిగినట్లుగా ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ తెలిపారు. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతయింది. షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో 10 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఘటన జరిగినట్టు ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ తెలిపారు. ఖమ్మం నుండి ట్రిపుల్ ట్రావెల్స్ అండి మాది. ఖమ్మం నుండి బయలుదేరినాం 9 గంటలకి. రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ట్రాఫిక్ జామ్లో అర్ధగంట జర్నీ చేసినాం. ఆ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయినాయి. నేను అలర్ట్ అయ్యి మా స్టాఫ్ని మేలుకోంచిన. వాళ్ళు లేచి 6 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళని దించారు. ఆ మంటలు చల్లార్పడానికి ఫైర్ సిలిండర్లతోనే ప్రయత్నం చేసినా మంటలు చల్లారలేదు. మా సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేసి ఈ బస్సు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా, ప్రయాణికులకి ఎవరికి కూడా ఏ విధమైన గాయాలు కానీ ఇవి కానీ కాలేదు. అందరూ సురక్షితంగా కింద దిగిపోయినారు. ఈ బస్సు షార్ట్ సర్క్యూట్ అని చెప్పి అనుకుంటున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా బస్సు కాలిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి వివరాలేంటి? ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నాక తెల్లవారుజామున పెను ప్రమాదం చచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు సంబంధించినటువంటి గ్రామాల నుంచి వద్ద కూడా త్రిపులార్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దర్శనం అయిపోయిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి యాక్సిడెంట్ అయిపోయింది. చూస్తానంటే ఏపీ 39 TA 1989 సంబంధించినటువంటి బస్సు ఏదైతుందో ఈ త్రిపులార్కి సంబంధించిన ట్రావెల్స్ బస్సు చూస్తే రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా ఖమ్మం నుంచి బయలుదేరింది. ఖమ్మం నుంచి వైజాగ్ సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఒక్కసారిగా టోల్గేట్ సంబంధించి కొవ్వూరుకు సంబంధించిన టోల్గేట్ దాటిన తర్వాత గ్రామం బ్రిడ్జికి రాగానే మంటలు ఒక్కసారిగా వ్యాపించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ఉన్నటువంటి ప్రయాణికులు, బస్సులో ఉన్నటువంటి 6 ప్రయాణికులు ఉన్నారు. చూస్తే కనుక బస్సుకు సంబంధించి 3 డ్రైవర్లు ఉన్నారు, అందులో ఒక క్లీనర్ ఉన్నాడు. మొత్తం ఓవరాల్ గా 10 మంది ప్రయాణికులు కూడా, ఓవరాల్ చూస్తే కనుక మొత్తం 10 మంది సభ్యులు కూడా దాంట్లో బస్సులో ప్రయాణిస్తున్నారు. అప్పటికే డ్రైవర్ అప్రమత్తం అవడంతో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అవడంతో కూడా మంటలు కూడా వ్యాపించేసాయి. హుటాహుటిన ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వాటిని కూడా కింద దింపేయడంతో వారు వెంటనే కూడా వేరే బస్సులో వెళ్ళిపోయినట్టు బస్సులో కనబడుతుంది. చూస్తే కనుక ఈ షార్ట్ సర్క్యూటే కారణమా లేదా మిగిలిన ఏదైనా కారణాలు అనేది వెంటనే కూడా పోలీసులకి సంఘటన స్థలానికి చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అయితే అర్ధరాత్రి 2:21 సంబంధించి తమకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఇస్తే హుటాహుటిన తాము వెళ్ళి వెంటనే మంటలు కూడా పూర్తిగా అదుపు చేసి అప్పటికే మంటలు ఆడిపోయిపోయి పూర్తిగా బస్సు అయితే అగ్ని ఆహుతి అయిపోయిందని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ సంఘటన సంబంధించి కూడా అసలు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రేపు పోలీసులు అయితే కేసు నమోదు చేసి అసలు బస్సు ఫిట్నెస్ కానీ రేపు కేసుకు సంబంధించి ఏ విధంగా బస్సు ఫిట్నెస్ ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తానికి వచ్చి కూడా కనబడుతుంది. ఓకే రాజు.